కూల్ వాటర్ మెలన్ పాప్ స్టిక్స్. ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుందండి. అండ్ ఎప్పుడు తినే పుచ్చకాయ బదులు ఇలా ట్రై చేసి చూడండి, మీకు ఎంతో నచ్చుతుంది. దీనికి పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా అక్కర్లేదండి. ఇంట్లో ఉండే 2-3 పదార్థాలతోనే మనం దీన్ని ఎంతో టేస్టీగా చేసేసుకోవచ్చు. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ మాత్రం ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. సో మనం ఇంకా రెసిపీ చూసేద్దామా? ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇందులో పిక్కలు తీసి పెట్టుకున్న 2 కప్పుల పుచ్చకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా, 3 టీ స్పూన్ల పంచదార, 1 కప్పు పాలు, 3 ఐస్ క్యూబ్స్ అండ్ ఫైనల్గా 1 చిటికెడు ఉప్పు. ఇవన్నీ వేసేసుకున్నాక మూత పెట్టేసుకుని ఒక 2 to 3 టైమ్స్ బ్లెండ్ చేసేయండి. మన పుచ్చకాయ జ్యూస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం ఫిల్టర్ చేసేసుకోవాలి. అండ్ మన పాప్ స్టిక్స్ కోసం ఇక్కడ నేను టీ గ్లాసెస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర కానీ ఐస్ క్రీమ్ మాల్స్ ఉంటే మీరు అందులో చేసుకోవచ్చు. అండ్ మనం జ్యూస్ మొత్తం వేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇది వేసుకోక్కర్లేదు, కానీ చిన్న చిన్న పుచ్చకాయ ముక్కలు తగిలితే మన పాప్ స్టిక్స్ ఇంకా టేస్టీగా ఉంటాయి కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. అండ్ ఐస్ క్రీమ్ స్టిక్స్ ఇప్పుడే పెట్టేసుకోకూడదు ఫ్రెండ్స్, ఇప్పుడు పెడితే పడిపోతాయి. సో ఒక ½ an hour పాటు ఫ్రిడ్జ్లో ఉండిన తర్వాత తీసుకున్నాక ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టుకుంటే స్టిఫ్గా ఉంటాయి. దీన్ని ఇప్పుడు ఓవర్ నైట్ మన ఫ్రీజర్లో పెట్టేసుకొని మార్నింగ్ లేచి చూసేటప్పటికి ఎంతో టేస్టీ అయిన వాటర్ మెలన్ పాప్ స్టిక్స్ రెడీ అయిపోతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో తెలపండి.